హలో గైస్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మైన్ క్రాఫ్ట్ మన 5th ఎపిసోడ్ అనమాట. ముందు ఎపిసోడ్లో మనం మైనింగ్కి అయితే వెళ్ళాము. అండ్ వెయిట్, వెనక్ షిప్ చూసారా? దాని గురించి అయితే వదిలేయండి. ఈరోజు వచ్చేసి ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. అండ్ గైస్, మీకు వచ్చేసి ఒకటి చూపించాలి. అదేంటంటే ఇద్దరు విలేజర్స్ని ముందే దాచేసాను. చూసారు కదా, ఆడే ఈ జాంబీ ఎట్ చేస్తున్నాడు. ఈయన్ని డబ్బుని కొట్టిలి. చెక్ రేపర్ ఉంది. ఇంకొక షాట్ అయితే ఇచ్చాను, అది ఇంకొక షాట్ అయితే సరిపోద్ది, అది ఓకే. ఓకే, మన ఫస్ట్ గన్ పౌడర్ కాల, అందుకే న్యూ రెసిపీ అన్లాక్డ్ అని వచ్చింది. ఇది ఆర్మ్డెల్ కదా. సరే గైస్, ఇంకా మనకి ఏ ఐటమ్స్ కావాలో అయితే చూడొచ్చు. ఇంకా మనం ఫస్ట్ వచ్చేసి మీకు ఇది స్కిప్ చేసేస్తాను. ఏ ఐటమ్స్ కావాలో స్పీడ్లో అయితే పెట్టేస్తాను. ఓకే గైస్, సో ఓకే, ఇంకా మనకు 3 బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా తీసేయచ్చు. గొంతు అయితే తవ్వాను నేను ఎక్కడ, అందుకే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. చూడండి ఎంత తవ్వాను. డర్ట్ ఎక్కడ ఉందా? డర్ట్ ఎక్కడ ఉంది? ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు గైస్. ఎక్కడట్టు నాకు అర్థం కావట్లేదు. ఓకే, మర్చిపోయాను. ఇక్కడ బెడ్ ప్లేస్ చేయాలి కదా. బెడ్కి అంటే మీద పడదు కదా, అందుకే నేను బెడ్కి ఇలా ప్లేస్ చేశాను. 1 by 1 ఇలా ప్లేస్ చేసుకోవాలి. గైస్, రాంగ్ వస్తుంది. అర్థమైపోయింది. ఆ రాంగ్ ఏంటో చెప్పాలా? ఇక్కడ మనకు మిడిల్లో ఒక బ్లాకే ఉండాలి, కానీ చూడండి ఇక్కడ 2 బ్లాకులు అయితే ఉన్నాయి. రాంగ్ వస్తుంది. ఇంకా మనం మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చేస్తాను. మీకు వచ్చి స్కిప్ చేసేస్తాను. మళ్ళీ లాస్ట్లో అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదైతే స్కిప్ చేసేస్తాను గైస్ మీకు వచ్చేసి. సో గైస్, ఇంకా మనం వచ్చేసి చేసాము. ఇలాగా 1 లైన్ అయితే రావాలి. ఇప్పుడు మనం ఏ బ్లాక్ అయినా మిడిల్లో అయితే పెట్టాలి. ఏ బ్లాక్ అయినా పర్లేదు, మిడిల్లో అయితే పెట్టాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం విలేజర్స్ని ఇంకా బెడ్లో అయితే తీసుకురావాలి. ఓకే గైస్, పైకి అయితే వెళ్ళాం. ఇక్కడ బ్లాక్ అయితే ఉండిపోయింది. ఓకే, విలేజర్స్ని ఎలాగైనా బెడ్ని ఎలాగైనా తీసుకొచ్చేయచ్చు. విలేజర్స్ని చాలా కష్టం. ఇంకా మనం విలేజ్ దగ్గరికి వెళ్ళి బెడ్లు విలేజర్స్ దాంట్లోనే దొరికేస్తాయి. పెద్ద ప్రాబ్లం కాదు. ఈ విలేజర్స్తోనే పెద్ద తలనొప్పి. అండ్ ఒకవేళ బెడ్లు చాలకపోతే ఇలాగ మనం షీప్ని షియర్స్తో తెస్తే 2-3 అలాగ వస్తాయి. అదే నార్మల్గా తీసామనుకోండి, చంపేసామనుకోండి, ఒకటే వస్తుంది. సో ఫస్ట్ మనం విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ బేస్లో ఏవైనా ఐటమ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే, విలేజ్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. షీర్స్ అయితే క్రాఫ్ట్ చేస్తాను. ఇంకేట్ లేవు కదా. ఓకే, ఫస్ట్ మనం ఈ చెత్త ఐటమ్స్ అయితే పెట్టేయచ్చు. లీడ్ అయితే కావాలి, పక్క కావాలి విలేజర్స్ని తేడానికి. స్టోన్, కాబుల్ స్టోన్ అవసరం లేదు. డర్ట్ ప్లేస్ చేసేయాలి. ఈ సాప్లింగ్స్ అవసరం లేదు. సీడ్స్ అవసరం లేదు. కోల్ కూడా అవసరం లేదు. లెదర్ అవసరం లేదు. డైమండ్ బ్లాక్ కూడా అవసరం లేదు మనకి. ఈ డైమండ్ బ్లాక్ వచ్చేసి నెదర్ పోర్టల్ దగ్గర దొరికింది నాకు, అది మీకు చూపించలేదు. ఓకే గైస్, ఇంకా ఇవి వచ్చేసి సెట్ అయిపోతాయి. ఇంక మనం విలేజ్ దగ్గరికి వెళ్ళి
ఏవేవి కావాలో అవి అయితే తీసుకోవచ్చు. గాయస్ అక్కడ షీప్స్ అయితే ఉన్నాయి చూడండి. షీర్ అని వచ్చింది కదా, అలా షీర్ చేస్తే మనకు వచ్చేసి 2 or 3 ఊలు అయితే వచ్చేస్తుంది. అక్కడ కూడా ఒక షీప్ అయితే ఉంది. అలా షీర్స్ చేసుకుంటూ మనం బెడ్ అయితే తయారు చేయాలి. 3 ఊలు 3 ప్లాంక్స్ అయితే కావాలి. ఫస్ట్ ఇవి అయితే గ్రో అవుతాయి, మళ్ళీ తింటే గ్రో అవుతాయి. ఫస్ట్ విలేజ్ దగ్గర ఏ బెడ్స్ ఉన్నాయో అవి వచ్చేసి తీసుకొస్తాం మనం. ఓకే, విలేజ్ దగ్గరికి వెళ్ళి మీకు స్పీడ్లో అయితే పెట్టేస్తాను గైస్. సో గైస్ మనం వచ్చేసి బెడ్ అయితే కలెక్ట్ చేస్తాము. ఇంక మనం మన ఫామ్ దగ్గరికి వెళ్ళేసి ఆ బెడ్స్ అయితే ప్లేస్ చేయాలి. కానీ చాలాసేపు అయితే అయింది ఆ బెడ్స్ తీసుకురావడానికి. ఈ షీప్స్ తినాలి కదా, గ్రాస్ అప్పుడే పెరుగుతుంది, దానికి ఎక్కువ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మన ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ 20 డర్ట్ అయితే ఎత్తాం కదా, అక్కడ మనం వచ్చేసి పైన అయితే పెట్టాలి. మళ్ళీ కిందన తీసేయాలి, ఎందుకంటే కిందన లాస్ట్లో పెట్టాలి. ఇప్పుడు మనం మన ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడైతే పెడదాము. 100 blocks దూరంలో అయితే ఉన్నది మన ఫామ్. ఓకే, వస్తాం మన ఫామ్ దగ్గరికి. లావా కూడా ఈ పక్కన ఉన్నది, లావా కూడా లావా అయితే ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ డర్ట్ అయితే ఎత్తాం కదా, డర్ట్ కిందకి దిగిపోవచ్చు. ఓకే, మన దగ్గర అది లేదు, షవల్ లేదు. సో గైస్ ఈ బ్లాక్స్ వచ్చి బ్రేక్ చేసేయండి. ఫస్ట్ తీసాను నేను. చూడండి ఇప్పుడు మనం బ్రౌన్ బెడ్ అయితే పెట్టాలి. ఓకే, ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఆ ప్లస్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీ ఇన్వెంటరీలో ఉన్న బ్రౌన్ బెడ్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. చూడండి నేను అదే క్లిక్ చేసి మళ్ళీ పెడుతున్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పెడుతున్నాను, మళ్ళీ కూడా సేమ్. అలా మీరు పెట్టుకుంటే వెళ్ళిపోండి. ఓకే, కింద అయితే పెడదాం. ఇప్పుడు పైన అయితే అయిపోయింది కదా, కింద అయితే పెడదాము. ఓకే గైస్, మన దగ్గర ఉన్న 20 బెడ్స్ అయితే ప్లేస్ చేసాము. ఇప్పుడు ఈ బ్లాక్స్ అయితే మధ్యలో పెట్టాలి. 2 blocks అయితే పెట్టాలి. మనం కవర్ చేసి మొత్తం ఫ్లెక్సింగ్ టేబుల్స్తోని, ఏ బ్లాక్స్ అయినా పర్లేదు. ఓకే, కార్నర్స్లో అయితే పెట్టాలి, మళ్ళీ కార్నర్స్లో అయితే పెట్టాలి. ఫ్లెక్సింగ్ టేబుల్స్ తేడానికి అయితే ఇంక నేను వెళ్తాను, ఈ స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో. అందుకే నేను ఫ్లెక్సింగ్ టేబుల్స్ కలెక్ట్ చేసాకైతే మీ దగ్గరికి అయితే వస్తాను గైస్. ఫ్లెక్సింగ్ టేబుల్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టేశాను. మధ్యలో ఒక టార్చ్ అయితే పెట్టాలి. ఇంకా మన అసలైన ఘట్టం ఇదే, విలేజర్స్ని అయితే తేడం పెద్ద తలనొప్పి. నేను ఆల్రెడీ 2 విలేజర్స్ని అయితే దాచాను, వాళ్ళని అయితే తేవాలి. అక్కడ బ్లాక్స్ అయితే పెట్టి పైకి అయితే వెళ్దాం, ఇక్కడ బ్లాక్ అయితే అవసరం లేదు. ఓకే, ఇంకా మనం విలేజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే తెద్దాము ఎలాగోకలాగా. అండ్ ఆల్రెడీ బోట్ లీడ్ ఉన్నది కదా, ఈజీ అయిపోద్ది, పెద్ద కష్టమే కాదు. వాళ్ళు బోట్ ఎక్కితే బాగుండు, బోట్ ఎక్కకపోతే ఇంకా ఎలాగోకలాగా తేవాల్సిందే. ఓకే గైస్, నేను స్పీడ్ మోడ్ అయితే పెట్టేస్తాను, నాకు మాటలు సరిగ్గా రావట్లేదు అందుకే. అండ్ మీరు స్పీడ్ మోడ్లో అయితే చూడండి. గైస్ ఒకడైతే బాగానే ఎక్కిపోయాడు, నైట్ అయితే అయిపోయింది, అందుకే నేను స్లీప్ వేద్దామని అయితే వచ్చాను. ఓకే, ఫస్ట్ అయితే మనం స్లీప్ అయితే వేసేద్దాము. ఓకే, స్లీప్ అయితే వేసాము. ఇంక మళ్ళీ మనం మన ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. వీడి దగ్గర గ్రీన్ సింబల్ అయితే వస్తుంది, ఎందుకంటే మన హౌస్లో బెడ్ ఉన్నది కదా అందుకే. ఒకవేళ మనం మన ఫామ్ దగ్గరికి వెళ్తే అక్కడ వచ్చేస్తుంది, అక్కడ వస్తే మనకే మంచిది, అక్కడే ఫామ్ కట్టబోతున్నాం కాబట్టి.
ఇంకా వాడిని వచ్చేసి అక్కడికైతే తీసుకెళ్ళిపోవచ్చు. గైస్ మనం వచ్చేసి ఒకడిని అయితే తీసుకొచ్చాము, చూసారు కదా వీడే. అండ్ ఇంకా ఇంకొన్ని అయితే మనం వచ్చేసి తీసుకురావాలి. ఫస్ట్ వీడి దగ్గర ఉన్న లీడ్ అయితే అనలిస్ట్ చేయాలి. ఓకే, ఇంకొన్ని కూడా మనం తీసుకురావడానికి అయితే వెళ్దాము. వీడిని వచ్చేసి ఎక్కడ ఉంచుదాము. ఈ బెడ్ అయితే తీసేయచ్చు, ఎందుకైనా మంచిది. ఓకే, ఇంక వాడి దగ్గరికి అయితే వెళ్దాం, వేరే వాడి దగ్గరికి. వాడు ఎక్కడ దాసానో మీకు స్పీడ్ మోడ్లో అయితే తెలిసిపోద్ది. అండ్ ఎందుకంటే స్పీడ్ మోడ్లో అనుకోండి బేగా వీడియో అయిపోద్ది, లేదంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. మీకు చాలా చూసేటప్పుడు బోర్ అయితే కొట్టేస్తుంది. కాబట్టి ఇంకా నేను స్పీడ్ మోడ్లో అయితే పెడుతున్నాను, అందుకే, లేదంటే నేను పెట్టను. ఇంకా రెండో విలేజర్ అక్కడ ఉన్నాడో చూపిస్తాను. అంగోండి అక్కడ మనం వుడ్ అయితే పెట్టాం కదా, అండ్ ఇక్కడే చూడండి తీస్తాను. ఫస్ట్ మనం బోట్ అయితే ప్లేస్ చేసుకోవాలి. ఓకే వీడియో గైస్ ఉంచాను. జాంబీ అక్కడ మళ్ళీ జాంబీ విలేజర్లా చేసేస్తాడని అందుకే ఉంచాను. ఒక బోట్ అయితే తీసాము. ఫస్ట్ వీడి దగ్గర ఉన్న బ్లాక్స్ అన్నీ బదులు కొట్టాలి, బ్రేక్ చేయాలి. నాకు మాటలు సరిగ్గా రావట్లేదు, స్టార్టింగ్ యూట్యూబ్ కదా, అందుకే. ఈ షీప్ అయితే ఎక్కింది ఏంటి, దీన్ని వచ్చేసి డ్యామేజ్ చేసి అయిపోద్ది. ఇంక మనం వీడిని వచ్చేసి ఎక్కిద్దాం. వీడు ఎక్కితే బాగుండు, వీడు ఎక్కట్లేదు రే. ఎక్కడ ఆడు బాగానే ఎక్కిస్తాడు. ఈడు కూడా ఎక్కిస్తాడు. లీడ్ ఎక్కడ ఉంది. ఓకే మనం ఇంకా అక్కడికైతే తీసుకెళ్దాం మన ఫామ్ దగ్గరికి. గైస్ ఫామ్ దగ్గరికి అయితే ఇద్దరు వస్తారు. ఓకే ఫస్ట్ మనం కూడా కిందకి వెళ్ళాలి. ఇక్కడ డెడ్ ప్లేస్ చేసాం కదా, ఒక చూసారా అక్కడ గ్రీన్ సింబల్ అయితే వచ్చింది. గైస్ ఒకరిని అయితే తీసుకొస్తాము, ఇంకొన్ని అయితే తీసుకురావాలి ఇప్పుడు అర్జెంటుగా. వుడ్ అయితే ఉన్నది మన దగ్గర, వుడ్డే ప్లేస్ చేసేస్తున్నాను అందుకే. ఇంకోటి ఓకే ఎక్కడ ఉన్నాడు. ఈ వుడ్ బ్లాక్ అయితే ఫస్ట్ తీసేద్దాం, మర్చిపోతున్నాను ప్రతిసారి. ఓకే వీడిని కూడా ఇంకా లీడ్ వేసి కిందకైతే తీసుకురావచ్చు. సేమ్ ప్రాసెస్. వర్షం అయితే పడుతుంది, నాకు అస్సలు నచ్చదు. ఓకే ఈ వుడ్ అయితే మనం బ్రేక్ చేయాలి కదా, మనం కూడా కిందకి దిగాలి ఎలాగోకలాగా. ఇంకా వీళ్ళని వచ్చేసి మనం బ్రీడింగ్ చేస్తే వీళ్ళే పెరిగిపోతారు. ఈ బోట్ అయితే బ్రేక్ చేసేస్తాం ఫస్ట్. మన దగ్గర బ్రెడ్ అయితే ఉన్నది, అందుకే ఫస్ట్ బ్రీడ్ అయితే చేసుకోవచ్చు. బ్రీడ్కి బ్రెడ్ అయితే ఇచ్చేద్దాము. నాకు మాటలు సరిగ్గా రావట్లేదు ఎందుకో కానీ, యూట్యూబ్ కొత్త కదా, పర్లేదు. ఒక మైక్ అయితే కొనుక్కుంటాను నేను, అప్పుడు మంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను నేను. ఓకే గైస్ ఫస్ట్ మనం బ్రెడ్ అయితే ఇచ్చేద్దాం వీళ్ళకి. ఓకే ఇస్తాము మనం. ఓకే వచ్చింది లవ్ సింబల్. ఇంకా వాళ్ళు ఒక బాయ్ని అయితే పుట్టేస్తారు, అంటే మైన్క్రాఫ్ట్లో లవ్ సింబల్స్ అయితే కనబడతాయి. ఓకే గైస్ మీకు కట్ చేసేస్తాను 20 అయ్యేంతవరకు. ఇంకా గైస్ మనం వచ్చేసి విలేజర్స్ని అయితే 20 విలేజర్స్ అయితే అయిపోయారు బ్రీడింగ్ చేసుకొని. ఇంకా మనం వచ్చేసి బ్లాక్స్ అయితే ప్లేస్ చేయాలి వీళ్ళు హెడ్ పైన, అంటే హెడ్ తగలకూడదు. 4 బ్లాక్స్ కింద. ఓకే ఇంకా మనం ఇక్కడ బ్లాక్స్ అయితే ప్లేస్ చేసేద్దాం. ఆగండి కిందకి దిగుదాను, అవ్వట్లేదు ఇక్కడైతే అవ్వట్లేదు, కిందకైతే దిగాల్సిందే. ఓకే ఇక్కడ మనం బ్లాక్స్ ప్లేస్ చేసేయడమే. గైస్ మనం వచ్చేసి బ్లాక్స్ అయితే ప్లేస్ చేసాం. ఇప్పుడు మనకు వాటర్ అయితే కావాలి, ఎందుకంటే ఐరన్ గోళం స్పాన్ అయినప్పుడు ఇటువైపు బ్యాక్ సైడ్ అయితే వస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ బ్రేక్ చేసి హోపర్ అయితే పెట్టాలి. అదండి 2 హోపర్స్ చేసుకున్నాను నేను. 1 హోపర్ అయితే సరిపోద్ది. చూడండి ఐరన్ గోళం అప్పుడే స్పాన్ అయిపోయాడు. ఒకవేళ ఐరన్ గోళం స్పాన్ అయిపోయింది అనుకోండి, మీరు వచ్చేసి వాడిని కొట్టియండి, పైకి వెళ్ళిపోయి ఈ బ్లాక్స్ పైకి వెళ్ళిపోయి కొట్టియండి. ఫస్ట్ మనం వచ్చేసి హోపర్ అయితే ప్లేస్ చేసేద్దాం. ఓకే వీడు వచ్చేసి రానివ్వట్లేదు,
అండ్ మనం పైకి వెళ్ళి అయితే కొట్టేసి వస్తాను నేనైతే. గైస్ ఐరన్ గోళంని అయితే మనం వచ్చేసి వేస్తాము. సైన్ బోర్డ్స్ లావా అయితే మన దగ్గర ఉన్నది. సైన్ బోర్డ్స్ అయితే ఎక్కడొకటి అండ్ ఇక్కడ ఈ బ్లాక్ దగ్గర ఒకటి ప్లేస్ చేసి లావా బకెట్ అయితే ఇక్కడ పెట్టాలి. ఇంకా ఐరన్ గోళమ్స్ అయితే స్పాన్ అయిపోతారు ఈజీగా. మీకు చూపిస్తాను. ఐరన్ గోళం స్పాన్ అయినప్పుడు ఏమించి చూపిస్తాను. 1 minute అయితే టైం పడుతుంది ఐరన్ గోళం స్పాన్ అయ్యేటప్పటికి. అండ్ ఒక బ్లాక్ లీవ్ చేసి మనం వచ్చేసి చెస్ట్ అయితే పెట్టుకోవాలి. ఆ చెస్ట్లోనే ఉంటుంది మొత్తం మన సామాన్లు. ఐరన్ ఇంగట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం బ్లాక్స్ అయితే బ్రేక్ చేయాలి. హోపర్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ. ఓకే, ఇక్కడ హోపర్ ఉన్నది అనుకుంటున్నాను. ఎక్కడ కాదు, కిందకైతే వెళ్ళాలి. ఓకే వస్తాము. ఓకే, చెస్ట్ అయితే ఆల్రెడీ ఒకటి ఉంది. 1 చెస్ట్ అయితే సరిపోద్ది. ఇదేంటి పెద్ద ఐరన్ ఫామ్ అయితే కాదు, ఈజీదే. అండ్ ఇక్కడ ఒక చెస్ట్ ప్లేస్ చేసి స్టేర్స్ అయితే చేసుకున్నాం కదా. చూడండి, ఆల్రెడీ ఐరన్ అయితే నిండిపోతుంది హోపర్ నుంచి. చూసారా, 11 ఐరన్ అయితే వచ్చింది మనకు. వచ్చేసి ఫ్లవర్ కూడా మీరు ఫ్లవర్తో డై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టేర్ అయితే పెట్టాలి. స్టేర్ పెట్టేసిన మీకు ఐరన్ చెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారు కదా. ఇంకా మనం ఇలా స్టెప్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. స్టెప్స్ అయితే చేసుకున్నాం. ఇంకా మన ఐరన్ ఫామ్ అయితే అయిపోయింది. ఈ వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతలోగా ఇంకా బాయ్ బాయ్ గైస్. సీ యూ ఆల్.